హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము యాక్చువల్గా వేరే పని ఉండి బయటకైతే వెళ్తున్న దారిలో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ పెట్టారండి. అందుకని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళేసి వద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. 5 అయిపోయింది, 5:30 అయిపోయిందండి. విజయవాడలో ఇప్పుడే వర్షాలు ఏం లేవన్నమాట. ఇప్పుడే అంతా నార్మల్గా అయిపోయింది. మేము కార్లో వెళ్ళలేదు, అక్కడ పార్కింగ్ దానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము బండిలో అయితే స్టార్ట్ అయ్యాము. రష్ అయితే బాగుందండి, జనాలు అయితే చూడండి రోడ్లంతా ఫుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అండి, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అని పెట్టారు, హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. దీన్ని ఇంతకుముందు కూడా నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ వీడియో కూడా పెట్టాను అనమాట. ఇది ఎప్పటి వరకు అంటే ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చేనేత హస్తకళ ప్రదర్శన అండి, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది బాపు మ్యూజియము ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 22 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఎవరైనా కావాలి అంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే మేము ఇంతకు ముందు వచ్చాను, వీడియో కూడా పెట్టాను. ఇక్కడ ఏంటంటే శారీస్ ఇవి చాలా బాగుంటాయండి. శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ అంతా ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ వచ్చేసి ఎగ్జిబిషన్స్ అన్నీ పెడుతూ ఉంటారు. ఇక్కడైతే మనకి ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఇయర్ రింగ్స్, ఇంకా మనకి హెయిర్ యాక్సెసరీస్ మొత్తం ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇయర్ రింగ్స్ అట్లా వాళ్ళు పెట్టుకునే ఆ మోడల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవైతే షర్ట్స్, ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. కానీ షింక్ అవుతాయో ఏంటో నాకు తెలియదు. ఇవైతే మేము ఇక్కడ తీసుకోలేదు ఇలాంటివి. ఇట్లా ముందుకు వెళ్తే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అండి. డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. ఇవైతే మనకి కుర్తా సెట్స్ ఇవన్నీ ఉన్నాయి. 500, 600, 1000 అలా మన కాస్ట్ని మనకి క్లాత్ని బట్టి అట్లా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే షర్ట్స్, మీకు ఇక్కడ అన్ని షర్ట్స్ అనమాట. ఇక్కడ కాస్ట్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది. 200, 300, 400 ఉంటుంది. మా వేదాంశి చూడండి స్టార్ట్ చేసింది అనమాట. రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసేసింది. ఇక్కడ వాళ్ళ డాడీ తిరగడానికి సరిపోతుంది. ఇట్లా అయితే ఇంకా ముందుకు వస్తే ఇక్కడంతా ఎక్కువ ఎంట్రన్స్లో షర్ట్స్, ఈ కుర్తాస్ ఇవైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి కుర్తాస్ ఇవన్నీ అయితే ఇక్కడ చాలా బాగుంది. కాకపోతే నాకేంటంటే ఇలాంటివి షింక్ అవుతాయని టెన్షన్ అనమాట. ఇంకా షింక్ కాకుండా ఉండేవి తీసుకోవాలి. ఇదైతే ఒకటి బాగుందనమాట. ఇక్కడ బెడ్షీట్స్ అయితే రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. మంచి ప్యూర్ కాటన్ అనమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, పాత పట్టు చీరలు కానిస్తే డబ్బులకి తీసుకుంటారంట. ఎవరికన్నా కావాలంటే కింద ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్ని రకాల పట్టు చీరలు అనమాట. కంచి పట్టు, ఏ పట్టు చీర అయినా కూడా ఇక్కడ వాళ్ళు తీసుకుంటారంట. అక్కడైతే బోర్డు పెట్టున్నారు, ఈ బాపు మ్యూజియం. ఇప్పుడైతే ఎవరు లేరండి, చాలా రష్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. మేము వీకెండ్ కాదు, వీక్ డేస్లోనే వెళ్ళాము. యాక్చువల్గా నేను వేరే పని ఉండి అట్లా వెళ్ళాను అనమాట. ఇక్కడ చూడండి శారీస్ అవి అయితే చాలా బాగున్నాయి. ఏంటంటే 1600 అట్లా చెప్తున్నారు. 1600, 2000 అట్లా రేంజ్లో ఉన్నాయన్నమాట. చాలా లైట్ వెయిట్ అట్లా ఉన్నాయి. ఇక్కడైతే డ్రెస్సెస్ అండి, ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. నేను డ్రెస్ మెటీరియల్స్ ప్రిఫర్ చేయనండి, అవి నేను మళ్ళీ స్టిచ్చింగ్కి బోల్డ్ అమౌంట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను డ్రెస్ మెటీరియల్స్ అయితే నేను ఊరికే చూస్తాను కానీ అవైతే తీసుకోను అనమాట. ఇంతకు ముందు అంతా తీసుకున్నాను కానీ ఇప్పుడు మెటీరియల్స్ అయితే నేను ప్రిఫర్ చేయలేదు. అది కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు లేకపోతే ఆ డ్రెస్ మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి ఇట్లా లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఇవి టవల్స్ అండి, పెద్ద టవల్స్ అనమాట. 120 రూపీస్ అని చెప్పేసి బోర్డు పెట్టున్నారు. ఇక్కడ బెడ్షీట్స్ చూడండి, బెడ్షీట్స్ అని చెప్పాను కదా, అన్ని రకాల వెరైటీస్ అయితే బెడ్షీట్స్ ఉన్నాయి.
ఇవన్నీ ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ వచ్చేసి ఇక్కడ ఎగ్జిబిషన్స్ అన్నీ పెడుతూ ఉంటారు. ఇక్కడ శారీస్ అండి, చూడండి శారీ అయితే చాలా బాగుందన్నమాట. నాకు ఎక్కడున్నా కూడా నేను బ్లాక్ కలర్ అయితే ఫస్ట్ చూస్తాను, బ్లాక్ అంటే పిచ్చి అనమాట. ఇదైతే బాగుంది, ఇదైతే 1600 చెప్పారండి. ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, నేనైతే తీసుకోలేదులేండి. ఆల్రెడీ తీసుకున్నవే ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి టైం కుదరక అలానే పెట్టేస్తున్నాను. ఇంక ఇవన్నీ ఏంటంటే అన్ని రకాల శారీస్ అండి, అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకెవరైనా శారీస్ రెగ్యులర్గా శారీస్ వేసుకునే వాళ్ళకైతే ఇక్కడ చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే టాప్స్ అండి ఇవి, చూడండి ఎంత బాగున్నాయి. ఇవి అయితే షింక్ అయ్యే క్లాత్ అయితే కాదు. ఇవేంటంటే 300, 500, 650 అయితే చూడండి చాలా బాగుంది. 650 అలా ఉన్నాయి. ఒక 20% అట్లా డిస్కౌంట్ ఉంది, అంటే మనకి 500, 550 ఆ రేంజ్లో వస్తాయన్నమాట. ఇవైతే చూడండి క్లాత్ అయితే మనకి ఇంకా షింక్ అయ్యే ఛాన్సే లేదు. అందుకని ఇవైతే చూస్తున్నాను. ఇవైతే షింక్ అవ్వదన్నమాట. మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా ఇది షింక్ అయ్యే క్లాత్ అయితే కాదు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇవైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ టాప్స్ అయితే చాలా బాగున్నాయి, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు వెళ్ళేసి. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే చూడండి అన్ని మోడల్స్ అండి, ఇవి కలంకారీ టైపు అలాంటివన్నీ కుర్తాస్ అయితే 600 అలా ఉన్నాయి. ఆ 600కి వర్తబుల్ అనమాట, ఇంకా షింక్ అయ్యే ఛాన్స్ అలాంటివి లేదు. ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ అన్ని టాప్స్, కుర్తా సెట్స్ అవన్నీ ఉన్నాయి. మనం ఇంకా అమౌంట్ ఏంటంటే మనకి డబ్బులు పెట్టే కొద్దీ కదా, ఏదైనా క్వాలిటీ కూడా బాగుండేది. మనకి కాస్ట్ అయితే మనకి కొంచెం మరీ హెవీగా ఏం లేదు, ఓకే రీజనబుల్గానే ఉంది, కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడిప్పుడే అందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడ నైటీస్ ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ కుర్తాస్ అనమాట, ఇక్కత్ స్టైలు అవన్నీ. ఇక్కడ శారీస్ అయితే ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ అయితే ఉన్నాయి. ఇవైతే కాస్ట్ అయితే నేను అడగలేదు. మా వేదాంశి అయితే మళ్ళీ స్టార్ట్ చేసిందండి పరిగెత్తడం అయితే. ఎక్కడికి వెళ్ళినా మేము వేదాంశిని కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఇక్కడైతే డ్రెస్సెస్ అనమాట ఇవైతే 2000, 3000 అలా ఉన్నాయి. వర్క్ అవన్నీ ఉన్నాయన్నమాట, బాగున్నాయి. ఇక్కడ ఇంకా ఏంటంటే జ్యువెలరీ అలాంటివి, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ జ్యువెలరీ అవన్నీ పెట్టున్నారు. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్ని రకరకాలు ఉన్నాయండి, అన్నీ ప్యాక్ చేసి పెట్టున్నారు అనమాట. చిన్న సైజు మనకి ఎంత కావాలంటే అంత ప్యాకెట్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు అనమాట. ఓపెన్ అయ్యి ఏమన్నా క్లోజ్ చేస్తారో ఏమో తెలీదు. ఇక్కడ రష్ అయితే లేదు. మిగిలిన వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. ఇంతకుముందు కూడా వచ్చాను కదా, నేను చూశాను కదా, ఇక్కడ చెప్పాను కదా, కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి, ఇంకా క్లోజ్డ్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి శారీస్, ఇట్లాంటి చోట్ల ఏంటంటే శారీస్ మనకి డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్ దొరుకుతాయన్నమాట. ఇక్కడ అన్నీ చుడిదార్స్ ఇవన్నీ చూడండి, ఇలా కుర్తా సెట్స్ అనమాట. ఇవన్నీ 1000 అలా ఉన్నాయి, 1000, 1200, 1500, 500, 600 అలా కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి జెంట్స్కి ప్యాంట్స్ అవన్నీ అనమాట. ఇటు వస్తే డ్రెస్ మెటీరియల్స్, ఇంకా జ్యువెలరీ అనమాట. ఇక్కడ ఇంకా ఇయర్ రింగ్స్ ఏమన్నా డిఫరెంట్ మోడల్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ముందు నేను చూసేవి ఇయర్ రింగ్స్ అండి. నాకు ఇయర్ రింగ్స్ అవన్నీ మ్యాచింగ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ అలాంటివి ఎక్కడైనా వెళ్ళి చూసినా కూడా ఉన్నాయంటే వెంటనే తీసేసుకుంటాను. నచ్చిందంటే మోడల్ అయితే ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇయర్ రింగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి వేదాంశికి నాకు ఏమన్నా హెయిర్ క్లిప్స్ మంచిగా ఉన్నాయేమో కొత్త మోడల్స్ అని చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడేమి ఇయర్ రింగ్స్ అయితే ఏం బాగాలేవు, అవన్నీ ఎప్పుడెప్పుడు మోడల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదులండి, చూస్తున్నాను కానీ ఏం తీసుకోకుండా వచ్చాను. నాకు అవి ఏంటో ఎప్పుడో పాత స్టాక్ పెట్టినట్లు అనిపించింది, మంచిగా ఏం లేవు. అందుకని నేనేం తీసుకోలేదు. ఇక్కడైతే ఇంకా పైన హెయిర్కి పెట్టుకుంటాం కదా, ఇప్పుడు హెయిర్ క్లాత్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకెవరన్నా వెళ్ళాలి అనుకుంటే
వెళ్ళండి. మిగిలిన వీకెండ్స్లో కంటే వీక్ డేస్లో వెళ్తే నిదానంగా చూపిస్తారు. నిదానంగా ఏమన్నా తీసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది, హెవీ రష్ ఉన్నప్పుడు కాకుండా. ఇంకా సెప్టెంబర్ 22 వరకు టైం అయితే ఉంది. ఎవరైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్లూమ్స్ ఇలాంటి సైడ్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే దొరుకుతాయి. మనకి షోరూమ్స్లో అలాంటి వాటిల్లో కంటే ఇక్కడ వెరైటీస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మోడల్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా వెళ్ళి తీసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఇక్కడ ఒక నైటీ తీసుకున్నానండి. తీసుకుంటే అదంతా షింక్ అయిపోయింది. నాకు అందుకే అంత అనిపించలేదన్నమాట. అంటే మళ్ళీ షింక్ అయిపోతాయేమో అని చెప్పేసి. కానీ బెడ్షీట్స్ తీసుకున్నాను. బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకా అయిపోయిందండి లాస్ట్. ఇంకా వచ్చేసామన్నమాట బయటికి. ఇది ఫస్ట్ కూడా చూపించాను కదా ఈ డ్రెస్సు. ఇక్కడ ఎవరూ లేరు అడుగుదాం అనుకుంటే కాస్ట్ ఎంత అని చెప్పేసి. కానీ చూడ్డానికి అయితే బాగుంది. కానీ తీసుకోలేదులండి. నాకు అలాంటివి చాలా ఉన్నాయి ఆ టైప్లో అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే మోడల్స్ అయితే ఉన్నాయి. నాకు చెప్పాను కదా నాకు ఇయర్ రింగ్స్ ఇక్కడైతే ఏమీ నచ్చలేదు. నేను ఇలాంటివి టిక్టాక్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక వేదాంశికి తీసుకుందామని చూశాను కానీ తనకి ఇంకా ఇలాంటివన్నీ పీకేసుకుంటుంది అని చెప్పేసి ఏం తీసుకోలేదు. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది స్టార్టింగ్లో అండి వెళ్ళి వచ్చేటప్పుడు అనమాట. ఇంక ఇక్కడ ఇవన్నీ ఇంకా పిల్లలకి హెయిర్ యాక్సెసరీస్ మొత్తం మనకి పెద్దవాళ్ళకి అందరికీ అయితే ఉన్నాయి. డిఫరెంట్గా బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడికి వెళ్ళి మనకి తీసుకోవాలంటే కొంచెం టైం స్పెండ్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడికి వస్తే ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకి కారం ప్యాకెట్స్ కానీ పికిల్స్ కానీ అలాంటివన్నీ కూడా పెట్టున్నారనమాట. చిప్స్ అలాంటివన్నీ ఇక్కడ లాస్ట్ వచ్చే దారిలో ఏంటంటే వుడ్తో చేసినవి బాక్సెస్, కిడ్డీ బ్యాంకు అలాంటివన్నీ, మనీ బ్యాంక్ పిల్లలు డబ్బులు వేసుకోవడానికి అలాంటివన్నీ ఉన్నాయండి. పప్పు కవ్వులు అవన్నీ ఏంటంటే అన్నీ వుడ్తో చేసినవే. ఇవి బాగుంటాయండి. క్వాలిటీ కూడా మనం వాడితే. నా దగ్గర జ్యువెలరీ వేసుకోవడానికి నేను ఇంతకుముందు మైసూర్కి ఒకసారి వెకేషన్కి వెళ్ళినప్పుడు జ్యువెలరీ వేసుకోవడానికి వుడ్ది తెచ్చుకున్నాను. అప్పటి నుంచి నేను వాడుతూ ఉన్నాను కానీ ఏమీ పాడవలేదండి. చాలా బాగుంది అయితే క్వాలిటీ అయితే. ఇక్కడ స్టూల్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్ని రకాలైతే ఉన్నాయి. కొంచెం టైం చూసుకొని వెళ్ళండి. మనకు కావాల్సినవి అయితే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న కూర్చోవడానికి చిన్న ఇలాంటివి వైర్తో అల్లి ఉన్నాయండి. బాగున్నాయి ఇవైతే. ఇక్కడైతే ఫ్లవర్ వాజెస్ అవన్నీ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఓన్ హౌస్ ఉండే వాళ్ళు ఎవరైనా అయితే ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. వాల్ క్లాక్స్ కూడా చాలా డిఫరెంట్గా బాగున్నాయండి. కాస్ట్ అయితే ఒక 1000-2000 అలా చెప్తున్నారు. కానీ బాగున్నాయి అన్నమాట. ఓన్ హౌస్ ఉంది ఇంకా మనం షిఫ్ట్ అయ్యే పని లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ చైర్స్ ఇలాంటి పిల్లలకి ఇవన్నీ అండి. ఇంకా ఇక్కడ వస్తే ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే వెళ్ళి అన్నీ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది. అంతేనండి రోజు వీడియో. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్